ఓకే ఇప్పుడు స్టార్ట్ చేయండి మామూలు ఫస్ట్ నుంచి స్టార్ట్. భారత్ మాతాకి జై. మన భారతదేశం ఒక మాతతో సమానంగా మనం తెలుస్తున్నాము. భారతదేశం ఒక మదర్, ఒక తల్లికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తాము. అంత మనం భారతదేశానికి ఇస్తున్నాము. ఈ భారతదేశానికి ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుగుతుంది. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ ఇక్కడ సామాజిక న్యాయ శిల్పం విజయవాడలో వచ్చేసి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా భారతదేశంలో అన్ని పండగల కంటే కూడా చాలా ముఖ్యమైన పండగ ఎందుకంటే ఈరోజు మనకి సమానత్వం, సౌభ్రాతత్వం, స్వేచ్ఛ అనేవి మనకు అమలైనవి. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకిచ్చిన ఈ కాన్స్టిట్యూషన్ ద్వారా అవన్నీ కూడా ప్రజలందరికీ కూడా కులానికి, మతానికి, ప్రాంతానికి, జెండర్కి ఏ మాత్రం సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, సోదరభావం కలిగి ఉండాలని, ఖచ్చితంగా దాన్ని ఫాలో కావాలని చెప్పి ఈరోజు మనకి ఒక ఫోర్స్ లేక వచ్చిన ఈరోజు చాలా గొప్ప రోజు. ప్రజలందరూ కూడా ఈరోజు ఒక పెద్ద పండుగలాగా జరుపుకోవాలి. ఎందుకంటే మనందరం సంతోషంగా ఉన్నామంటే ఈరోజు ఈ రాజ్యాంగము మనకి అమల్లోకి వచ్చిన రోజు అన్నమాట. ఇలాంటి రాజ్యాంగ దినోత్సవాన్ని ఈరోజు ఇక్కడ నేను వచ్చి జరుపుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ సమానత్వాన్ని తీసుకొని ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉండాలి, తర్వాత చదువు ఉండాలి, ప్రతి ఒక్కరికి సమానత్వం ఉండాలి, అందరూ చదువుకోవాలి. భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ప్రాంతానికి సంబంధం లేకుండా, ప్రతి ఒక్కరికి మతానికి సంబంధం లేకుండా, కులానికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ దిశగా ఈ భారతదేశంలో మన ప్రభుత్వాలు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, తర్వాత ఇక్కడ మన రాష్ట్రంలో మన చంద్రబాబు గారి ప్రభుత్వం ఆ దిశగా ప్రతిదీ కూడా ఈ రాజ్యాంగాన్ని అనుసరించి ప్రతి ఒక్కరిని చూసి ప్రతి ఒక్కరిని కూడా అభిమానించి, ప్రేమించి ప్రతి ఒక్కరికి కూడా ఈ పేదరికం పోవాలి, అసమానతలు పోవాలి, ఈ కుల నిర్మూలన అనేది జరగాలని చెప్పి ఎంతో కోరుకున్నాను. ఆ దిశగా ప్రయత్నించి ప్రతి ఒక్కరు కూడా ఇది చేసుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా అందరిని కోరుతున్నాను. నా పేరు డాక్టర్ సుధాకర్ బాబు, ప్రొఫెసర్, హెచ్ఓడి, డిపార్ట్మెంట్ ఆఫ్ అనాటమీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో పనిచేస్తున్నాను. నేను ప్రిన్సిపల్గా కూడా పనిచేశాను. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.